హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ప్యాషన్ కార్నర్. సో చూసారు కదా నా ఫోటోనైతే. నా ఫోటో గురించి నేను తర్వాత రివీల్ చేశాను కమింగ్ వీడియోస్లో, ఎందుకు ఆ ఫోటో షేర్ చేశాను అనేది. ఇంక ఇక్కడికి వచ్చేస్తే నా జీవితంలో నాకు నచ్చని ఏకైక విషయం ఏంటి అంటే నాకు బట్టలు మడత పెట్టడం అండి బాబాయ్. ఒకప్పుడు బట్టలు పిండేదాన్ని, చేతులతోటి పిండి ఆరేసి మళ్ళీ వాటిని మడతపెట్టి, అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటి. ఏంటో ఇప్పుడైతే చాలా విసుగొచ్చేసింది. మిషన్ వాష్ చేసిన బట్టలు కూడా మడత పెట్టుకోనికి చాలా బద్ధకం అవుతుంది. మొత్తానికి రెండు రోజుల బట్టలు అనమాట అవన్నీ. అవి చూస్తే అలా ఉన్నాయి. సో వాటి పని కూడా పట్టాలని ఈ వీడియో అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం నాకే మోటివేషనల్గా ఉంటుంది కదా, కొన్ని విషయాలు మనకే మోటివేట్గా ఉంటాయి. చూడగానే అబ్బా ఇలా ఉందా అనిపిస్తుంది. నార్మల్గా చూస్తే పక్కన పెట్టేస్తాం, ఇలా చూస్తే అమ్మో ఇలా ఉంది అనిపిస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి క్లిప్ తీశాను. వాటి పని కూడా పట్టాలి. సో నెక్స్ట్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇందులో మంచి వ్లాగ్స్ షేర్ చేస్తాను, కుకింగ్ వీడియోస్. నాకు ఇష్టం, ప్యాషన్ అని పెట్టాను. అందుకే నాకు నచ్చింది ఏదైనా కంటెంట్ ఉంటే కంపల్సరీగా పిల్లల గురించి అయినా సరే, ఎడ్యుకేషన్ ఏదైనా నేను ఒక ట్యూటోరియల్ ఉంది. సో మీకు యూజ్ అయ్యే కంటెంట్ అయితే మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను 100%. ఇక్కడైతే నేను సోఫాలు అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకా డస్టింగ్ అనమాట. 10 నిమిషాలు కేటాయిస్తే చాలండి, సోఫాలు నీట్గా అయిపోతాయి. బట్టలు కూడా 10 నిమిషాలు చాలు, కానీ ఎందుకు ఆ 10 నిమిషాలు ఇవ్వలేకపోతున్నాను నేను. ఎందుకో నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. దానికోసం స్పెషల్గా ఏమైనా మోటివేషన్ కోసం ఇంకేమైనా చెయ్యాలా ఏంటి అని ఆలోచిస్తున్నాను అనమాట. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయాం కదా ఆల్రెడీ. సో సోఫా మాది ఏంటంటే వుడెన్ సోఫా. నాకు వుడెన్ అంటే చాలా ఇష్టము. అందుకోసం అని చెప్పేసి వుడెన్ సోఫా తీసుకొని ఒక జస్ట్ 7 months or 8 months అయినట్టుంది, అంతే, అంతకుమించి కాదు. దాన్ని ఏంటంటే ఒకసారి డస్టింగ్ అయితే చేస్తున్నాను. రెగ్యులర్గా డస్టింగ్ చేయడం పక్కా చేస్తాను. డే బై డే మాత్రం లిక్విడ్ ఉంటుంది కదా, నేను ఇంట్లో అన్నింటికి ఒకే లిక్విడ్ యూస్ చేస్తాను. అంటే క్లీనింగ్ పర్పస్ వాడే లిక్విడ్, అది మాత్రం వేసేసి నీట్గా క్లీన్ చేసుకుంటే రోజంతా షైనీగా ఉంటాయి. కాకపోతే ఎప్పుడు డోర్స్ ఓపెన్ ఉంటాయి కాబట్టి నాకేంటంటే డోర్స్ మూసుకొని ఇంట్లో కూర్చోవడం నాకు నచ్చదు. నాకు ఎక్కువ వెంటిలేషన్ ఉండాలి, అట్లయితేనే నాకు మైండ్ రిలాక్స్గా ఉంటుంది అనిపిస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను డోర్స్ ఓపెన్ చేస్తే ఇంకెక్కువ దుమ్ము వచ్చేస్తుంది. అయినా సరే నా పని నేను చేస్తూనే ఉంటాను. ఇది వచ్చేసి టీపై అండి. టీపైలో కొన్ని కలర్ స్టోన్స్ వచ్చాయి. కాకపోతే అక్కడ చూడండి చెస్ కాయిన్స్ కూడా ఉన్నాయి. ఏదో పిల్లలు వేశారు, ఇంకా తీయడం ఎందుకులే, అక్కడే ఉంటాయి కదా, జాగ్రత్తగా సేఫ్గా ఉన్నాయని అనుకున్నాను. దానిపైన కూడా ఏదో మరక పెడితే కొంచెం లిక్విడ్ అయితే వేసేసి నీట్గా ఒకసారి మంచిగా క్లీన్ చేసేస్తే అది కూడా తలతలా మెరిసిపోతుంది. ఒక 1 minute, ఒక 30 seconds చాలు దీనికి. కాకపోతే కొంచెం దానిపైన ఏదో గట్టిగా వేసి రుద్దారు పిల్లలు, అందుకోసం అని చెప్పేసి కొంచెం గట్టిగా వేసాను అనమాట. సో అది ఫ్లవర్ వాజ్ ఉంది, అదైతే పెట్టేశాను. నచ్చితే ఏదో ఒకటి, ఆ ఫ్లవర్స్ ఉన్నాయి వేస్ట్కి పోతున్నాయి ఎందుకు అన్నట్టుగా ఒకసారి పెడదాంలే అని పెట్టాను. పెద్దది యాక్చువల్గా, అది ఇంకా ఉంది కదా అన్నట్టుగా పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా టీవీ యూనిట్ చూడండి ఎంత మెస్సీగా ఉందో. కింద ఐరన్ బాక్సులు, వైర్స్, అవి ఇవి, బాబు. నా ఇంట్లో 2 పిల్లలు కాదండి, నాకు 3 పిల్లలు. నిజంగా చెప్తున్నాను, మా ఆయన కూడా ఒక పిల్లోడే. ఎందుకంటే తను డ్యూటీకి వెళ్ళేసి వచ్చిన తర్వాత తనకు అసలు చాలా టైర్డ్ అయిపోతాడు. అక్కడే పెట్టేశాడు అనమాట. ఆర్గనైజ్డ్గా ఎక్కడ పెట్టాలని ఏమీ ఉండదు. సో నేను అనుకుంటాను నాకు 2 కాదు పిల్లలు 3. సో 3 పిల్లలే కాబట్టి నేను ఒకదాన్నే అన్నీ చేసుకోవాలని ఎంత అనుకున్నా, నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా ఏదో ఒకసారి కోపం వస్తుంది. బట్ తప్పదు, చేసుకోవాల్సిందే కదా. మొత్తానికి అక్కడ లాఫింగ్ బుద్ధ ఉన్నాడు కదా, ఇది గిఫ్ట్ ఇవ్వాలంటండి. మీకు అందరికీ తెలుసో లేదో, గిఫ్ట్ ఇస్తే మంచిదంట, మనం ఓన్గా కొనుక్కోవద్దట. ఇది నాకు తెలిసిన విషయం. గుమ్మానికి ఎదురుగా పెట్టుకుంటే మంచిది అంటారు. కొన్ని విషయాలు ఏంటంటే నమ్మొచ్చా నమ్మకూడదు అనేది పక్కన పెడితే, మైండ్కి రిలాక్స్ ఇచ్చేటి ఏదైనా ఉంటే నమ్మొచ్చు అనేది నా వర్షన్ అనమాట. అట్లనే పనిగా టీవీ కూడా కింద కొంచెం డస్ట్ పెట్టేస్తుంది కదా, టీవీని కూడా నేనైతే క్లీన్ చేశాను. ఈ క్లీనింగ్ అంతా చేస్తూనే మీతో కొన్ని విషయాలు అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే పాజిటివ్గా ఉండాలి మనము. అంటే ఫస్ట్ మన ఇంట్లో ఉన్న నెగిటివ్ తీసేసేయాలండి. ఇది 100% ట్రూత్. ఎందుకంటే మనం పొద్దున్న లేస్తే చూస్తూనే ఉంటాము, ఇక్కడ దుమ్ము ఉంది అనుకుంటాము, అబ్బా ఇది క్లీన్ చేస్తే అది ఒక సెకండ్స్ పని, వితిన్ సెకండ్స్లో అయిపోతుంది. కాకపోతే మన మైండ్ నాకు తొలుస్తూనే ఉంటుంది.
అట్లా ఇప్పుడు నేను బట్టలు చూపించాను కదా, 2 డేస్ నుంచి అనుకుంటున్నాను మర్చేద్దామని. టైం కుదరట్లేదు. అంత బిజీనా అని మీరు అనుకోవచ్చు. లిటిల్ బిట్ బిజీగా ఉంటానన్నమాట. కొంచెం బిజీగా ఉండడానికి ట్రై చేస్తాను. సో నేనేంటంటే నా మైండ్ అనేది ఎప్పుడు 360 డిగ్రీస్ యాంగిల్స్లో ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. అందులో ఏం చేయాలి, కెరియర్ గురించి ఎక్కువ నేను ఫోకస్ చేస్తానండి. మెయిన్ నేను ఎట్లా సెటిల్ అవ్వాలి, అది నాకు మెయిన్ ఏంటి అంటే నా కెరియర్ గురించి ఎక్కువ నేను థింక్ చేస్తాను. కాబట్టి కొంచెం ఏమంటారు, బిజినెస్ అంటే ప్యాషన్ అని చెప్పాను కదా, లైక్ బిజినెస్ కానీ ఇట్లాంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తాను అనమాట. సో అందుకోసమని ఇంకా నేను మిగతా పనులు అన్నీ చేసుకుంటాను. నాకు మేడ లేదు, నాకు ఇష్టం ఉండదు కూడా. నా పనులు నేనే చేసుకోవాలనుకుంటాను. కాకపోతే కొంచెం వెనక ముందు అవుతాయి అన్నమాట. ఈ టైంకి ఈ పని అయిపోవాలి అని నేను పెట్టుకోను. నాకు కుదిరినప్పుడు చేసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీగా ఆ పని అయితే క్లీన్ చేస్తాను. చూసారు కదా, ఇప్పుడు అక్కడ క్లీన్ చేశాను. కొన్ని వాటర్ వేసేసి నీట్గా అయిపోయింది వుడ్. నేను వుడెన్ సోఫా కొనుక్కోవడానికి మెయిన్ కారణం కూడా ఇదే. ఎందుకంటే మనం మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు, చూడడానికి కూడా బాగుంటుంది. అదే కాక రెంటెడ్ హౌస్లో మనకి పెద్ద పెద్ద సోఫాలు ఉన్నా కూడా పెద్ద యూజ్ ఉండదు అని చెప్పేసి వుడెన్ సోఫా తీసుకున్నాము. క్లీనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఒక్కసారి ఇల్లు ఉడిచేద్దాము అని అనుకున్నాను అనమాట. ఇల్లు రెగ్యులర్గా తుడిసేదాన్ని, కాకపోతే ఈ 2-3 డేస్ నుంచి కొంచెం ఇర్రెగ్యులర్ అయిపోయింది. సో ఈరోజు ఇది నిన్నటి వ్లాగ్ కాబట్టి నిన్న ఫ్రైడే రోజు ఇల్లు ఇంకా తుడుద్దామని అనుకోలేదు. అందుకోసం అని చెప్పేసి కొంచెం గట్టిగా చీపురు నొక్కిపట్టి ఊడిస్తే ఏంటంటే మనకి ఇల్లు నీట్గా తుడిచినట్టే ఉంటుంది. అక్కడక్కడ మరకలు ఉంటే అవి లైట్గా వాటర్ వేసి క్లీన్ చేస్తే సరిపోతుంది. ఇంకా మొత్తానికి ఇల్లు కూడా ఊడ్చేసాను. నిజంగా చెప్తున్నాను, అసలు ఇప్పుడు మనం తినే ఫుడ్కి, మనం జీవిస్తున్న లైఫ్ స్టైల్కి అసలు ఏ మాత్రం అన్న పొంతన. అప్పటి రోజుల్లో అప్పుడేంది, మనం చిన్నగా ఉన్నప్పుడు ఎన్ని పనులు చేసేవాళ్ళు. నా అమ్మ కానీ నాన్నమ్మలు కానీ వాళ్ళు అసలు అలసిపోయే వాళ్ళే కాదు. ఇల్లు ఊడ్చడం, సాన్పి జల్లడం అని, ముగ్గులు వేయడం అని, అలకడం అని. అబ్బో, మా ఇంట్లో అయితే బీభత్సమైన పని ఉండేదబ్బా, నిజంగా చెప్తున్నాను. చాలా పెద్ద ఇల్లు మాది. అందులో కొన్ని ఇండ్లలో రూమ్స్లో బండలు ఉండేటివి, కొన్ని ఇళ్లలో అలకాలి, పేడ వేసి అలకాలి. ఇట్లాంటి వర్క్స్ ఉన్నా కూడా ఫటాఫట్ చేసేవాళ్ళు పొద్దున. అంతెందుకు ఇప్పుడు మా అత్తమ్మ కూడా అంతే. మార్నింగ్ లేచిందంటే టక 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 చేసేస్తుంది. ఇక మేము 2 పనులు చేయాలి, కాసేపు రెస్ట్ తీసుకోవాలి. అలా అలవాటు అయిపోయింది. నేను అనుకుంటాను ఏంటంటే మనం తినే ఫుడ్ వల్లనే కావచ్చు ఇన్ని హెల్త్ ఇష్యూస్. దట్టు ఈ సిటీ లైఫ్లో ఏమంటారు, గాలి ఆడకుండా ఎవరింట్లో వాళ్ళు ఉండడము. కొంచెం ఎంతైనా విలేజ్కి సిటీ లైఫ్కి డిఫరెన్స్ అయితే ఇదే, కానీ తప్పదు. పిల్లల ఎడ్యుకేషన్స్ అని అవన్నీ ఇవన్నీ ఎక్కడక్కడ సెటిల్ అవుతాం కదా. ఇంకా మొత్తానికి క్లీనింగ్ అయితే అది కట్ చేస్తే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి నా ఇల్లు మొత్తం ఎలా ఉందో ఆఫ్టర్ క్లీనింగ్. నేనైతే మాప్ పెట్టలేదు, ఇక్కడ నాకు ట్రైపాడ్ కనిపిస్తుంది కదా. మొత్తానికి సోఫాస్ అన్నీ కవర్ చేశాను చూడండి. బుద్ధ స్టాచ్యూ ఒకటి పెట్టాను. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ముందు బుద్ధ స్టాచ్యూ లేదు అక్కడ. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకున్నాను. మరిన్ని మంచి విషయాలు మీకు తెలియాలి అని మీరు అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో పిల్లలకి యూజ్ అయ్యే విషయాలు, పేరెంట్గా మనం ఎలా ఉండాలి అని ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్డ్గా నేనైతే చెప్దాం అనుకుంటున్నాను. మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే తీస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టాటా, బాయ్, సీ యూ.